ఊళ్ళో జనాలు, సొసైటీ, పక్కనోడు, వీడు, వాడు ఏమనుకుంటాడో అని బ్రతికే బ్రతుకు అసలు బ్రతకనే వద్దు. నువ్వు వెళ్ళి నలుగురితో మాట్లాడినా అంటారు ఈ జనాలు. నువ్వు వెళ్ళి నలుగురితో మాట్లాడకపోయి నీ పని నువ్వు చేసుకొని ఇంట్లో కూర్చున్నా నిన్ను వేలు పెడతానే ఉంటారు. అదేంట్రా ఇది ఎవ్వరితో మాట్లాడదు అంటారు. నలుగురితో మాట్లాడినా ఇది చూడరా 10 మందితో మాట్లాడుతుంది అని అంటారు. ఇండిపెండెంట్గా బతికినా తప్పే, ఇంట్లో కూర్చొని చేసుకున్నా తప్పే, ఏదైనా తప్పే జనాలకు. అందుకే నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి. సొసైటీ గురించి ఆలోచిస్తా పోతే మనకు నచ్చింది మనం చేయలేము. అందుకే ఎవడి గురించి ఎవడు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. మనకి లేని రోజు ఒకరు తీసుకొచ్చి పెట్టరు, మనకు ఉన్న రోజు మనం ఇంకొకరికి పెట్టము. అట్లాంటప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి మనం? మన ఇష్టాలు, మన ఫ్యామిలీ, మన గురించి మాత్రమే. సడన్గా ఇదంతా చెప్తున్నావు అంటే మా పక్కన ఆమె బాధపడతా ఉంది. నా ముందు ఒకలా మాట్లాడుతున్నారు, నా వెనుక ఒకలా మాట్లాడుతున్నారు అబ్బా అని. ఎట్లా ఉన్నా ఈ లోకం మాట్లాడుతూనే ఉంటుంది. నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించు, నీకేం కావాలో అది చెయ్యక్క అని చెప్పేసి వచ్చా. మీరేమంటారు? అందుకే మనం మన ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించుకొని బ్రతకాలి. ఇక ఈరోజు అయితే పెద్ద చిక్కుడుకాయ కూర అండ్ చపాతీ చేస్తా. చపాతీలోకి చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కాస్త సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి.